సాధారణంగా బట్టి విక్రమార్కకి ఇంకొక స్టార్ క్యాంపెయినర్ అవసరం లేదు. అతి కొద్ది మంది మాత్రమే బట్టి విక్రమార్క విజయం కోసము మధుర కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసిండ్రు. గద్దరన్న, విజయశాంతి, ప్రియాంక గాంధీ ఈ ముగ్గురు తర్వాత అవుట్ సైడ్ నుంచి బట్టి విక్రమార్క విజయం కోసం కృషి చేసింది, గొంతెత్తింది, గర్జించింది కేవలం కల్వకుంట్ల రమ్యారావు. అంటే మీరు మాత్రమే. బీఆర్ఎస్కి చెక్ పెట్టడానికి మీరైతే కరెక్ట్ అని చెప్పి బట్టి భావించి మిమ్మల్ని పిలిపించారా, లేకపోతే ఖచ్చితంగా బట్టి ఇక్కడ మైనస్లో ఉన్నారు కాబట్టి నా అన్నని కాపాడుకోవటం నా బాధ్యత అని చెప్పి మీరు వెళ్ళారా? ఏం జరిగింది అసలు? వాస్తవంగా బట్టన నన్ను రమ్మనలేదు. ఇది 100% ఫ్యాక్ట్. మైనస్లోకి ఉన్నాడు అనేది గోబల్స్ ప్రచారం లేపినారు. ఓకే, అది ఏ విలేజు ఎక్కడ అనేది కూడా నాకు తెలుసు, కానీ అది ఇప్పుడు రివీల్ నేను చేయదలుచుకోలేదు. దాన్ని ఎవరు వెళ్ళి ఏ లీడర్ సెట్ చేసి మన నాయకుడు మనం కాపాడుకోవాలి అని సెట్ చేసిన లీడర్ కూడా ఉన్నాడు. అతను కూడా రెడ్డి, ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి నాయకుడిని మనం పొడగొట్టుకోవద్దు. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళకు అవకాశం ఇవ్వాలి? ఎవరైనా మన పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి అని చెప్పడానికి డెఫినెట్గా అక్కడ వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండేయండి. ఇప్పుడు అన్నీ నేను రివీల్ చేసి చెప్పలేను, సందర్భ ప్రకారం నేను చెప్తాను. కొంత కుట్రలో భాగంగా ఆడ కుట్ర జరిగింది. ఆ కుట్రను విచ్ఛిన్నం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో బట్టి విక్రమార్కని మధురలో ఓడ కొట్టాల్సిందే. ఎందుకంటే సీఎం రేస్లో ఉన్నాడు. ఇతను ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా సీఎం రేస్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మొత్తానికి కాస్త ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తుతాయి. కాబట్టి బట్టి విక్రమార్కని మధురలో ఓడగొట్టి తీరాల్సిందే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళకన్నా కూడా కాంగ్రెస్ వాళ్లే ప్రయత్నించారు అనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి రిలయబుల్ సోర్స్. ఒప్పుకుంటారా లేదా? అది నాకు తెలియదు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు బట్టనను ఓడించాలి అని ఇంకెవరితోటి జతగట్టి ఈ ప్రయత్నాలు చేసినరో నాకు తెలియదు. కానీ ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. మన నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం పార్టీ లీడర్గా నాకు ఉండే, ఆ మదిర ప్రజలకు ఉండే. కాబట్టి డెఫినెట్గా ఏది ఏమైనా చేసి ఒక్క ఓటుతోటైనా అన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఉండే కాబట్టి ఆ కుట్రలను, ఆ కుట్ర చేస్తున్న వాళ్ళకు కూడా ఇంతవరకు స్టిల్ ఈ మినిట్ వరకు కూడా బట్టని నాకు తెలియదు, నేను చెప్పుకోలేదు, చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. కానీ ఆ జరిగిన కుట్రలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు నేను తిప్పి కొట్టుకుంటూ తనకు తెలియకపోయినా కానీ తను గెలిచేటట్టు ఎంత కృషి చేసినాము, ఏం చేసినాము అనేది దేవుడికి తెలుసు, అక్కడ ఉన్న కొంతమందికి తెలుసు. కానీ ఏ రోజు కూడా నేను వేరే రకంగా ఆలోచించుకోలేదు. బట్టన్ననే కావాలి, రేవంత్ అన్న కావద్దు అనేది ఏ రోజు కూడా లేదు. రేవంత్ అన్న మీద నాకు ఆ గౌరవం ఉంది కాబట్టే నాకు ఎమ్మెల్యే, ఎంపీ రెండింటికి నాకంటే ఇప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళు నాకంటే ఇదేంట్లో కూడా 1 పాయింట్ కూడా అర్హత లేదు. అయినా కూడా నేను ఏమాత్రం బాధపడలేదు. సరే అనుకొని పార్టీ ఆదేశించింది, పార్టీ ఆదేశాన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఉన్నది అని గౌరవించి నేను పనిచేయడం జరిగింది.